2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం హింబిందు గారు. నమస్కారం అండి. 739వ మనీ మంత్ర వీడియో. ప్రీవియస్ వీడియో అయితే అదరగొట్టేశారు. మామూలుగా లేదు. అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి విషయాల్లో గనక మనం చూసుకుంటే 4 టైప్స్‌లో మన దగ్గర నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేదనంటే హెల్త్‌ని దాంతో పాటు ఆర్థిక పరంగా దేన్నైనా సరే ఏ విధంగా ఆకర్షించాలి అనేటువంటి దానికి చాలా బాగా డీటెయిల్‌గా చెప్పారు. నాకైతే పెద్దాయన గుర్తొచ్చారు. గురువుగారు గుర్తొచ్చారు. సో, థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో డబ్బు సంపాదించే విషయంలో ఎవరికైనా ఇంకాస్త ఎక్కువగా డబ్బు సంపాదించాలనే విధంగానే అడుగులు పడుతూ ఉంటాయి. దాంట్లో భాగంగా చాలా మటుకు ఒక నిర్ణయం తీసేసుకుంటారు. ఒక వ్యాపారం చేయాలా, ఇంకో దాంట్లో దేంట్లైనా పెట్టుబడి పెట్టాలా, ఇంకా బిజినెస్ ఏదైనా చేయాలా అనేసి అనుకుంటారు. అతను ఒక్కరుగా వాళ్ళు ఉన్నప్పుడు చక్కటి నిర్ణయం తీసుకుంటారు. ఓకే, బాగుంది అనుకుంటారు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మంచి కలలు కనేసి పెట్టేసుకుంటారు. కలలు కనాలి కదా డబ్బు కోసం. కలలు కని పెట్టేసుకుంటారు. ఇంకా ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయము ఫస్ట్ లేవగానే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు అలా చెప్పి ఉంటారు. నేను ఇలా అనుకుంటున్నాను, బాగుంటుందా? ఇంట్లో నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో కొంచెం డౌట్ అనిపిస్తుంది. అక్కడ మొదలవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తారు, లేదా ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. దారిలో మరొకరు కలుస్తారు. వాళ్ళకి చెప్తాడు, నేను ఇలా అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? ఏమో, నాకు అంత పూర్తి నమ్మకం అనిపించట్లేదు. మరొకరు అలా ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం ఎదురుపడ్డావో 4, 5 అందరూ అనేసరికి అంతలా రాత్రంతా ఆయన ఎంతో కష్టపడి ఇష్టపడి 2 రకాలుగా దాన్ని ఒక ప్రణాళిక చేసి పెట్టుకున్నది కూడా ఇలా ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళకు, అంటే డబ్బు మీద వాళ్ళకున్న, బిజినెస్ మీద వాళ్ళకున్న అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళ నుంచి ఓకే అంటేనే బాగుంటుందేమో అన్న మీ మనస్తత్వం. కానీ అది అలా అలా ఒక్కొక్కరి విషయంలో కొద్దిగా మీలో ఉన్న నమ్మకం తగ్గిపోతూ వస్తూ చివరికి రాత్రికి ఇల్లు చేరుకునేసరికి అసలు పెట్టకూడదేమో అన్న నిర్ణయానికి వచ్చేస్తారు. మళ్ళీ అలాగే జరుగుతుంది. అంటే డబ్బు మీద ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అవును. మీరు మీకోసం డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ఇతరుల చేత ఓకే అనిపించాలి, వాళ్ళు చెప్తే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఒక భావనను పక్కన పెట్టేయండి. వాళ్ళు చెప్తేనే నేను పర్ఫెక్ట్గా ఉన్నానేమో, నా అంతటా నేను లేనేమో అనే మీ మీద మీకు నాపనమ్మకం. ముందు దాన్ని పక్కన పెట్టండి. ఏమవ్వదు. మీరు ఒకసారి గట్టి నిర్ణయం తీసేసుకొని నేను ఈ బిజినెస్లో ముందుకు వెళ్తాను, బాగా సంపాదిస్తాను అని అనుకున్నప్పుడు ఈసారికి ఎవరికి ఏం చెప్పకండి. మీ నిర్ణయం మీరు తీసేసుకొని దాని ప్రకారం వెళ్ళిపోండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకొని వెళ్ళినప్పుడు సక్సెస్ అవుతుందని మీరు గట్టిగా నమ్మినప్పుడు అవుతుంది. ఎలాగో దానికోసము మంచిగా మీకు కావాల్సిన దాన్ని చక్కటి నమ్మకంతో, దాని మీద పూర్తి ధైర్యంతో, విశ్వాసంతో ఉండాల్సింది ముందు పూర్తిగా నమ్మాలి. పూర్తిగా సరెండర్గా విశ్వానికి నమ్మాలి, అప్పజెప్పాలి, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఇదివరకు అనుకున్నట్టు చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి ఇంకాస్త మీకు భయంగా అనిపిస్తుందేమో. ఏమీ అవసరం లేదు. ఎవ్వరూ మీకు ధైర్యం చెప్పేవాళ్ళు లేకపోయినా విశ్వం అనేది ఒకటి మీతో ఉందని గట్టి నమ్మకంతో ఉన్నప్పుడు మీరు అలా సక్సెస్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఆ లక్ష్యం కూడా పెట్టుకున్నప్పుడు లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో దాన్ని, ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో 1కి 10 సార్లు ఆలోచించి కరెక్ట్గా డిసైడ్ అవ్వి పలానాది అని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. అలాగే దానికి టైం కూడా ఫిక్స్ చేయండి. 3 నెలలు, 6 నెలలు అలా ఫిక్స్ చేయండి. దానికి కట్టుబడి ఉండండి. ఇప్పుడు ఈ రోజు మట్టుకి మీ ఫ్రెండ్స్ అందరూ ఎవరో చెప్తే మారిపోయారేమో, రేపు ఎల్లుండి మరుసటి రోజు మీ మైండ్ మీకే అంటుందేమో, నువ్వు తీసుకున్న నిర్ణయం రైట్ కాదు, ఒకసారి ఆలోచించు అని. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రాను అని మీకు మీరే ప్రామిస్ చేసుకోండి. ఎందుకంటే మీరు అలా రావడం ద్వారా ప్రతి వారానికి, నెలకి మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, బాగుంది, ఆ దిశగా వెళ్తున్నారు, బాగుంది. చక్కగా విశ్వం మీ చుట్టూ దాన్ని మీకు మంచిగా తయారు చేసి ఇవ్వడానికి సిద్ధపడగానే ఇప్పుడు నేను ముందు ఎందుకు అలా చెప్పానంటే, ఒకరోజైతే ఇతరులు 4-5 రోజుల తర్వాత తనకు తానుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ మీ మైండ్ని మారనివ్వకండి. అలాంటి 1 వారం కావచ్చు, 2 వారాలు, మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు అది 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం కూడా అవ్వచ్చు. అప్పటి వరకు మధ్యలో ఏ ఒక్క దగ్గరైనా నేను దీని నుంచి మారిపోవాలా, నేను సరైన నిర్ణయం తీసుకోలేదా, ఇది రైట్ కాదా అన్న ఆలోచన కనుక మీకు వచ్చినట్టయితే
దాని వైపుగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఆ రోజే సరైన నిర్ణయం తీసుకున్నాను, నేను దీనికే కట్టుబడి ఉంటాను అని మీకు మీరుగా ప్రామిస్ చేసుకొని అలా ప్రయాణం చేయండి. ఇలా చేసినప్పుడు అంటే లక్ష్యాలను సరిగ్గా పెట్టుకున్న లక్ష్యాన్ని సరిగ్గా చేరుకోలేక ఇలాంటి విషయాల్లో కూడా డబ్బును దూరం చేసుకోవడం అంటే చేరుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నుంచి మీ లోపల అలాంటి భావాలు ఉన్నాయేమో గమనించుకొని మీతో మీరు మాట్లాడుకొని సరిగ్గా కలలు కనండి. అదేవిధంగా లక్ష్యాన్ని సరిగ్గా నెరవేర్చుకోండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, దానికి సమయాన్ని కూడా సరిగ్గా ఫిక్స్ చేసి ఉంచండి. ఎవరికి చెప్పకండి. మీ ప్రయాణంలో మీరే విజేతలా వెళ్ళండి. కరెక్ట్గా మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు, నిజమైన విజేత అవుతారు కూడా. అంటే డీటెయిలింగ్ నాలెడ్జ్ అనే చాలా బాగా చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇదే. ఇలాంటి సబ్జెక్టే మనీ మంత్ర నుంచి మనీ మంత్ర కుటుంబ సభ్యులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మనీ మంత్ర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, డబ్బు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మీరు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.